కాకినాడ జిల్లా పీఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఏర్పాటు చేసిన 5 సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి రోగులకు ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ ఆయుష్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు మంత్రి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పీఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం గత 1 సంవత్సరంలోనే పవన్ కళ్యాణ్ 308 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని తెలిపారు. కార్యకర్తలందరినీ అధినేతతో మరింత దగ్గర చేయడానికి కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ మరింత ఆదేశాలు ఇచ్చే వరకు ఈ కమిటీ పీఠాపురం నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను సమన్వయం చేస్తోందని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వెల్లడించారు. మనసులో ఉన్నటువంటి కోరికని చెప్పండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు శాసనసభకి ఎన్నికవి ఇంకా అత్యున్నతమైన ఇప్పుడు చేసే ఉప ముఖ్యమంత్రి కన్నా అత్యున్నతమైన పదవులు చేకూరాలని ఆ గణేష్ కోరుకుంటున్నారు. మీరు గట్టిగా ఆశీర్వచనాలతో గట్టిగా చెప్పండి. ఆశీర్వచనాలు చెప్తాను బైక్లో చెప్తాను. गुरु में देवा सर्व कार्येषु सर्वदा श्री जय गणेश स्वामिने नमो नमः। मम सर्व अपराध क्षमापण साष्टांग नमस्कार। శివ మరి
సార్ నెక్స్ట్ ఎక్కడికి? పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం అందరం కలిసికట్టుగా పనిచేసే విధంగా ఎవరు ప్రయారిటీ కాకుండా అందరూ ఈక్వల్ అనే విధంగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తని సార్ని కనెక్ట్ చేసే విధంగా కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్స్ని చేయటం అండ్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు వేసిన కమిటీ ఎందుకు వేసారన్నది పిఠాపురాన్ని బలోపేతం చేసేలాగా పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గాల మార్చే వరకు అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అది అయ్యేదరికి అది కమిటీ అనేది ఏంటి అనేది నెక్స్ట్ ఏంటనేది సార్ మళ్ళీ పిలిచి చెప్తారు. అప్పటి వరకు ఇలాగే కలిసికట్టుగా పనిచేస్తారు. పిఠాపురాన్ని బలోపేతం చేయటం, నెంబర్ 1 నియోజకవర్గంగా మార్చటం, ఎంత అభివృద్ధి జరిగింది అనేదాన్ని 308 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పిఠాపురంలో అభివృద్ధి చేశాం. ఇది మీరందరూ కూటమి నాయకులతో కలిసి, కూటమితో ఏ విభేదం లేకుండా కూటమి నాయకులతో కలిసి కూటమి ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షులుగా ఎంత అభివృద్ధి జరిగింది అనేది మొత్తం అందరు కార్యకర్తల్ని పిలిచి చెప్పడం జరిగింది. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాలు. వైఎస్ఆర్ సేవలను కొనియాడుతూ ఘన నివాళి అర్పించిన వైసీపీ, కాంగ్రెస్ శ్రేణులు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరాలు, అన్నదానాలు వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కూటమి శ్రేణులు. ఈ నెల 5న కాకినాడ జగన్నాథపురంలో జశ్నే ఈద్ మిలాదున్ నబీ మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించిన గవర్నమెంట్ కాజీ ప్రిన్సిపల్ కాతాబే ఈ మస్దే ఆజం షేక్ గౌస్ మొహిద్దీన్ హబాబీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.